విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. వాకలపూడి పంచాయతీలో గల ఉమా ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ సొసైటీ కాకినాడలో సంస్థ కార్యాలయం నందు కృత్రిమ పరికరములను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకు కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ముందుగా విభిన్న ప్రతిభావంతుల అవసరాల గురించి ప్రస్తావిస్తూ ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ కాకినాడ వారు జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రము ద్వారా దివ్యాంగులకు ఎన్నో పునరావాస కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అని తెలియజేశారు. తన చేతుల మీదుగా 94 మందికి అవసరమైన కృత్రిమ మరియు సహాయ పరికరములను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనంతరం కాకినాడ జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఏవై శ్రీనివాస్ మాట్లాడుతూ, సమాజంలో ఉన్న దివ్యాంగుల అవసరాలను గుర్తించి వివిధ కార్పొరేట్ సంస్థలతో కలిసి సకాలంలో అవసరమైన కృత్రిమ మరియు సహాయ పరికరములను అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్పి రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ విధులను బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ దేశ ప్రగతిలో భాగస్వామ్యులు కావాలని, మంచి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ సమాజంలో పేద విభిన్న ప్రతిభావంతులకు సరైన ప్రోత్సాహంను, వారికి ఉన్న హక్కును వారు పొందుటకు తగిన విధముగా వాటిపై అవగాహన కల్పించే బాధ్యత యువత మీద ఉందని తెలియజేశారు. ఈ జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రంను అప్పటి కేంద్ర మంత్రివర్యులు శ్రీ కృష్ణంరాజు గారి చేతుల మీదుగా ప్రారంభించి నిరంతరము దివ్యాంగులకు కావలసిన అవసరములను సమకూరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రమణీపేట వాకల్పూడి గ్రామ పంచాయతీ మరియు ఇతర జనసేన నాయకులు, కార్యకర్తలు, యు రాజు, పర్యవేక్షకులు, కాకినాడ జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ, అలాగే ఎస్విఎస్ఎన్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ శ్రీమతి ఎస్ ఉమారెడ్డి, శ్రీ కె నారాయణ, ఇతర ప్రత్యేక ఉపాధ్యాయులు, జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్ర సిబ్బంది, ప్రత్యేక విద్యా శిక్షణ సిబ్బంది, బహుళ మరియు బదిర అంధత్వ కార్యక్రమం యొక్క సిబ్బంది, ప్రత్యేక విద్యలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు పాల్గొని కార్యక్రమంను విజయవంతం చేశారు. ఒక హృదయం పెట్టి ఆయన మన కోసం పనిచేస్తున్నారు, ఈ సమాజం కోసం పనిచేస్తున్నారు. దాంతోపాటు మామూలుగా ఎవరైనా యువకులు ఉన్నారంటే ఈయన ఇలా వర్క్ చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి స్వీడన్లో స్టాక్ హోమ్లో ఒక మంచి జాబ్, లక్షల ఉద్యోగం సంపాదించుకుంటూ విదేశాల్లో యూరోప్ ఖండంలో ఉండే ఒక వ్యక్తి అవన్నీ కూడా వదిలేసి మా నాన్నగారు ఎప్పటి నుంచో సమాజం కోసం ఇంత మంచి పని చేస్తున్నాం, సో నాకు కూడా అందులో పాల్గొని దీన్ని వీళ్ళ కోసం సేవ చేయాలని చెప్పి అలాంటి ఉద్యోగం వదిలేసి యూరోప్ను వదిలేసి ఇక్కడ మనందరితోని సేవా కార్యక్రమంలో ఉన్న సత్యనారాయణ రెడ్డి నిజంగా మనందరం తప్పట్లు కొట్టవలసిన కోరిక. అండ్ దీంట్లో నేను ఫస్ట్ టైం అందులో కాంపోనెంట్ మెటీరియల్ కావాల్సిన సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఒకటి, రెండోది హానరోరియం పెంచడం అనేది ఒక రెండో విషయం. డెఫినెట్లీ నేను ఇప్పటివరకు పార్లమెంట్లో ఎవరు మాట్లాడలేదు అనుకుంటా, ఇది కూడా ఫస్ట్ టైం కాకినాడ నుంచే మొదలయ్యేలాగా వీళ్ళకి తోడుగా ఉండే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్ లాగా దానికి సబ్సిడీ వచ్చే విధంగానే, అలాగే వర్క్ చేసే వాళ్ళకి హానరోరియం పెంచే విధంగానే నేను మినిస్టర్ని పార్లమెంట్లో మాట్లాడతాను. పర్సనల్గా మినిస్టర్ని కూడా వెళ్ళి కలిసి రిక్వెస్ట్ చేసి మన ప్రయత్నం అయితే చేయకుండా ఉన్నాను, కష్టపడి అయితే ప్రయత్నం చేస్తాను అది తెప్పించడం కోసం. ఎందుకంటే ఒకసారి ఇచ్చిందంటే భారతదేశం అంతా ఇచ్చేలాగా, అది కూడా కాకినాడ నుంచే మొదలు పెట్టేలాగా నేను హామీ ఇస్తూ చేస్తానని చెప్పి 2016 ఫస్ట్ 95 వచ్చింది, తర్వాత రీరైట్ చేసేసి 2016లో మళ్ళా అదే స్థానంలో దివ్యాంగులకు ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని తెలుగులో కూడా మేము అనువదించి గ్రాస్ రూట్ లెవెల్లో ఆఫీసర్స్కి, అదేవిధంగా పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి అందరికీ కూడా అందజేస్తూ వాళ్ళకు స్వయం సంఘాల కింద ఏర్పాటు చేసి, ఇప్పుడు డోక్రా మహిళలకు ఎటువంటి సంఘాలు ఉన్నాయో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని, అలాగే అదేవిధంగా మేము వాళ్ళను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనకుండా డిపిఓస్ అంటాం, డిజబుల్ పీపుల్స్ ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి, వాళ్ళు మొత్తం ఒక 5 మెంబర్స్ పైన ఎంతమంది ఉన్నా కూడా ఒక సంఘం కింద ఏర్పడినట్లయితే వాళ్ళకు కూడా డోక్రా వాళ్ళకి ఎటువంటి
ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో అటువంటి అన్ని సదుపాయాలు వస్తాయి. బ్యాంక్ లోన్స్ అన్నీ కూడా కేవలము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే డబ్బు సేవ్ చేసుకునే దానికోసమని మేము డిజబుల్డ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి పెట్టి వాళ్ళు ప్రతి ఒక్క పర్సన్ కూడా ఎంపవర్ అవ్వాలి, వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ను అవన్నీ కూడా పొందాలి. అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ లేదా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో కూడా పొందాలని అన్ని రకాల్లో చేస్తున్నాం. అదేవిధంగా 350 మంది మల్టిపుల్ డిజబిలిటీస్, ముఖ్యంగా వాళ్ళు బహుళ వికలత్వం ఉంటుంది సార్, వాళ్ళకు స్పెషల్ స్కూల్స్ కానీ ఇట్లా కానీ రాలేని పిల్లలకు హోమ్ బేస్డ్ కింద స్పెషల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఫిజియోథెరపీ కూడా చాలామందికి విలేజెస్లో ఫిజియోథెరపీ అది చేసుకోవడం కూడా వాళ్ళకు ఫిజియోథెరపీ ద్వారా కొంత నడకలోను వాటిలోనూ సులువు అవుతుంది, నడక వస్తుంది అని చెప్పి తెలియకపోవడం వల్ల ఫిజియోథెరపీ ఇది ఉంది. ఈరోజు ఫిజియోథెరపీ కూడా కొంచెం కాస్ట్లీ వైద్యం అయిపోయింది సార్. పెద్దగా ఎంపీలు కానీ వాళ్ళు కానీ రావడం అనేది చాలా తక్కువ, కానీ ఇంత షార్ట్ టైంలో సార్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ఉమా ఎడ్యుకేషనల్ టెక్నికల్ సొసైటీ గురించి చెప్పాలంటే చాలా వాళ్ళు చేస్తున్న యొక్క సేవా కార్యక్రమాలు అనేది చాలా విస్తరించి ఉన్నాయి. మెంటలీ రిటార్టెడ్, మెంటలీ ఇల్లు, హాఫ్వే హోప్ కూడా వీరు మెయింటైన్ చేస్తున్నారు సార్. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ రీహాబిలిటేషన్ సెంటర్, వీటి ద్వారా విభిన్న ప్రతిభావాలకు కావాల్సినటువంటి క్యాలిపర్స్, తర్వాత ఆర్టిఫిషియల్ లింక్స్, అంతేకాకుండా వాళ్ళకి కావాల్సిన అదర్ మొబిలిటీ ఎయిడ్స్ అన్నీ కూడా వీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. ఇక్కడ ఒక చాలా గొప్ప విషయం ఏంటంటే ఎక్కడైనా కానీ మనం ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఇస్తున్నాం సార్, ఇచ్చిన తర్వాత వాటికి ఏదైనా మైనర్ రిపేర్స్ వస్తే మన దగ్గర చేయడానికి ఒక వర్క్షాప్ కానీ అలాంటిది అయితే గవర్నమెంట్ సైడ్లో లేదు. కానీ ఇక్కడ ఉమా వినో వికాస్ కేంద్రం వారి దగ్గర ఒక ఫిక్స్డ్గా ఒక వర్క్షాప్ ఉంది. అంతేకాకుండా ఒక మొబైల్ వ్యాన్ కూడా వీళ్ళు ప్రతి మండలానికి వెళ్ళి అక్కడ ఏదైనా రిపేర్స్ కావాలన్నప్పుడు కూడా వీళ్ళు అటువంటి వర్క్స్ కూడా అటెండ్ చేయడం జరుగుతుంది సార్. నిజంగా మన తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అయినా కానీ కాకినాడ కానీ రాజమండ్రి కానీ వీటన్నిటికీ కూడా ఈ యొక్క సంస్థ ద్వారా ఈ యొక్క చేస్తున్నటువంటి సేవలు నిజంగా మనము గవర్నమెంట్ తరఫున ఏదైతే మనం చేయలేకపోతున్నామో వాటిని వీళ్ళు సప్లిమెంట్ చేస్తున్నారు.